హరిగా మాటల్లోనే వచ్చేసారు. కమా క్విక్ క్విక్ కమా. పద. గోకుల్ ఏంటి ఆలస్యం? అనుకున్న టైంకే బయలుదేరారా, కానీ దారిలో వస్తుంటే మా నాన్న మనుషులు మధ్యలో అడ్డుపడి మమ్మల్ని. గోకుల్ ముహూర్తానికి టైం అవుతుంది, ముందు ఇక్కడ నుంచి పదండి. ఓకే పదండి. పద పద కమా. గోకుల్ అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? మనం అనుకున్నట్టుగానే ఇద్దరం ప్లాన్ ప్రకారం బయలుదేరారా, కానీ ఇంతలో మా నాన్న ఎలా పసిగట్టాడో తెలియదు కానీ వాళ్ళ మనుషులను పంపించాడు. వాళ్ళని రాంగ్ రూట్ లో డైవర్ట్ చేసి వచ్చేసరికి ఇంత టైం అయింది. ఎలాగైతేనేరా కరెక్ట్ గా ముహూర్తం టైంకి వచ్చేసారు. గోకుల్ మిమ్మల్ని ఫాలో అవ్వమని చంటిని పంపించాం. చంటి ఎక్కడా? నమస్కారం అండి. నమస్కారం. మా ఆవిడ జానకి. నమస్కారం. నమస్కారం. రండి లోపలికి రండి. 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 కూర్చోండి. కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. మాకు అలవాటేగా బావగారు. ఏం అలవాటో అన్నయ్య గారు. ట్రైన్లో వెళదామంటే కారుంది కదని కారులో తీసుకొచ్చారు. నడుములు పడిపోయాయంటే నమ్మండి. ఆంటీ వేడినీళ్లతో స్నానం చేస్తే అవే సర్దుకుంటాయి. మీ చిన్నమ్మాయా? అవునండి, మా మూడో అమ్మాయి సుమ, ఆఖరివాడు కౌశిక్. నమస్కారమండి. ఇవిగోండి మా కాబోయే కోడలికి శుభం జరగాలని పూలు తెచ్చాను. ఏమైనా మాట్లాడతారా బాబు? ఏమీ అక్కర్లేదు. అయినా నాకు నేనే పరిచయం చేసుకుంటాను. చూడండి, నా పేరు రమేష్. నేను ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీరు? ఈ కాలంలో సిగ్గేంటమ్మా? రేపెలాగూ పేర్లతో పిలుచుకుంటారుగా, చెప్పు. నా పేరు తరంగిణి. బీకాం చేశాను. టెక్స్టైల్ షాప్లో సేల్స్ గర్ల్గా చేస్తున్నాను.
తరంగిణా? జాతకం పంపినప్పుడు మరేదో పేరుండాలే. అమ్మా, ఆ పేరు కన్నా తరంగిణి బ్యూటిఫుల్ నేమ్. అది సరేలేరా బాబు, ఇంతకీ అమ్మాయి నచ్చిందా? నాకు బాగా నచ్చారు. నేను మీకు నచ్చానో లేదో చెబితే. ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? ఏమే, అమ్మాయి నీకు నచ్చిందా? అమ్మాయి చాలా బాగుంది, మహాలక్ష్మిలా ఉంది. బావగారు, అసలు విషయం చెప్పేస్తున్నాను. కట్నకానుకల మాటకొస్తే నాకెందుకో మార్పు చేయాలనిపించింది. అదేంటండి, 50,000 రొక్కంతో మోటార్ సైకిల్, ఇంటి సామాన్లు అనుకున్నాం కదా. అమ్మాయిని చూసిన తర్వాత ఒప్పందంలో మార్పు చేయక తప్పదు. ఏంటో చెప్పండి. బావగారు, దమ్మిడి కట్నం వద్దు. మా వాడికి నేనే కారు కొని పెడతాను. చీరా సరే అంటారా? మా కోడలికి కొడుక్కి కావాల్సిన సామాన్లు నేనే కొంటాను. చూడండి, మీరు 4 అక్షింతలు వేసి పంపిస్తే చాలు. మీ వియ్యంకుడు గారిని చాలా కంగారు పెట్టేశారండి. సంతోషంగా మీకు ఇచ్చే కానుక. ఇంకెందుకు ఆలస్యం బావగారు? శుభగడియలు దాటకముందే తాంబూలాలు మార్చుకుందాం. ఏమిటి బావగారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? నేను కట్నం వద్దన్న మాట నిజమా కాదానా? అమ్మాయ్, ఇంట్లో పంచదారైపోయింది. ఇదేంటి, తరంగిణి మానసలా తయారైంది? ఇదేంటి, పెద్దదాన్నొద్దని రెండోదాన్ని చేసుకుంటున్నారా? గోవింద గారు, ఏమిటిది? ఈ అమ్మాయి మీ మొదటి అమ్మాయి కదా? అంటే మొదట మాకు చెప్పిన అమ్మాయి కాదన్నమాట. మాట్లాడరేంటండి? గోవిందు, నిజం చెప్పడానికి భయం ఎందుకు? చెప్పు, అసలు మానస ఎక్కడుంది? ఆ, ఆగండి. ఆ? ఎందుకిలా చేశారు? మాకు మానస పేరున జాతకం పంపి ఇప్పుడు పెద్ద అమ్మాయికి బదులు చిన్న అమ్మాయిని మాకు చూపించడంలో మీ ఉద్దేశం ఏమిటి? గోవిందు, ఎందుకిలా చేశావు? చెప్పండి. నేను చెప్తాను, నేను రెండో అమ్మాయిని. అంటే మోసం చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారా? పెళ్లి చూపుల్లో నన్ను చూపించి మా అక్కయ్యతో పెళ్లి జరిపిస్తే అది మోసం అవుతుంది గాని అలా జరగలేదుగా. చాలా తెలుగుగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? మాకు జాతకం పంపింది మీ అక్కయ్యది. జాతకాలు కలిసాయనే మేము అంగీకరించాం. లేచిపోయిన అక్క స్థానంలో నువ్వు మాట్లాడతావా? జరిగింది మీకు మోసంలా అనిపించింది, కాని గుండెలు పగిలే విషాదం మా ఇంట్లో ఆవరించింది. ఆ సమయంలో మరో దారి లేక ఇలా సర్దుబాటు చేద్దామనుకున్నాం. సమర్థించుకోవడానికి మాట్లాడుకో. అయినా నీతో మాకేమిటి పని? ఏమయ్యా పెద్ద మనిషి, ఏమిటి పని? మాట్లాడేటండి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకయ్యా వెళ్ళడం? ఉండనివ్వు. నువ్వు మాకేం సమాధానం చెప్తావో విన్నవు. దయచేసి నేను చెప్పేది వినండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో అయం ముహూర్త సుముహూర్త. పెళ్లి చూపుల్లో ఉండవలసిన పిల్ల ఎవరితోనూ లేచిపోతే ఆ సంగతి దాచిన నువ్వేం పెద్ద మనిషివయ్యా? అందుకే వెనక 7 తరాలు చూసి పెళ్లి చేసుకోమన్నారు. అన్ని చూసినా ఇలా కూడా జరుగుతాయని ఇప్పుడు తెలుసుకున్నాం. ఓం దేవేం వాచమద్రయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతే. పేదరికంలో నిజాయితీ పరులుంటారంటారే, ఇదేనా మీ నిజాయితీ?
ఇదేనా మీ పెద్దరికం? అయ్యా మాంగళ్య ధారణ చేయండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఇదేనా మీ సాంప్రదాయం? అక్షంతలు వేసి ఆశీర్వదించవలసిన తండ్రా మీరు? అయం ముహూర్త సుముహూర్త అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభఫల అవాప్తిరస్తు. చిచి, కాకులు కూడా బతుకుతాయండి 10 కాలాల పాటు. ఎందుకు పెండకూడదు తినడానికి? అదే మంచి 10 రోజులు బతికినా 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. అంతేగాని అబద్ధాల బతుకులతో భూమికి భారం కాకూడదు. దానికన్నా చావడం మేలు. మనోభీష్ట సిద్ధిరస్తు. అయ్యా, సంపన్నులైన మీరు మీ పెద్దవాళ్ళని కాదని పేదింటి పిల్లని వివాహం చేసుకోవాలనుకున్నందుకు మీ స్నేహితులందరూ కలిసి సాంప్రదాయబద్ధంగానే వివాహం జరిపించారు. ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏమండి, మేళ్లలోనూ ఇలాగే జరుగుతాయా? చెప్పండి. ఎక్కడో ఒంగోలు నుంచి సంప్రదాయం బాగుంది కదా అని వస్తే ఆ పిల్ల లేచిపోయింది. పోతే పోయిందండి. ఆ సంగతి మాకు చెప్తే అయ్యో పాపం అనుకునేవాళ్ళం. ఆ సంగతి దాచి రెండో పిల్లను కూర్చోబెట్టి ఈ పిల్లే ఆ పిల్ల అని చెప్పినా ఈయనేం పెద్ద మనిషి అండి. జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళండి. వెళ్ళకి ఇక్కడే ఉంటాం అనుకున్నారా? ఆయనకి సిగ్గు లేకపోతే మాకు సిగ్గులేదా? పదండి. ఇంకా చేతిలో బొమ్మ ఎందుకురా? అక్కడ పడేసాయి. ఏంటి ఇంకా చూస్తున్నారు? వెళ్ళండి. అన్నయ్య గారు, విషయం తెలియక నా వల్ల అనర్థం జరిగిపోయింది, క్షమించండి. నిజం చెప్పరా? నా కొడుకు ఎవరో పిల్లల్ని లేపుపోయాడంటే నీ సపోర్ట్ వల్లే. గోకుల్ ఎక్కడా? నాకు తెలీదు అంకుల్. నువ్వు మాత్రం ఏం చేస్తావులే. రేయ్, అబద్ధం చెప్పకు. నువ్వు వాడు బెస్ట్ ఫ్రెండ్స్. నీకు తెలియకుండా వాడు ఏ పని చేయడు. నిజం చెప్పు. చూడు, ఈ నరసింహగాడు ఓ రోజు మన మామిడి తోటలో ఓ లారీ లోడు 3వ కంటి వాడికి తెలియకుండా ఎక్కడో పాలకోళ్ళు అమ్మేశాడు. నాకు తెలియదనే ధైర్యంతో ఉన్నాడు. కానీ పాలకోళ్ళ నుంచి ఓ ఫ్రెండ్ నన్ను చూడడానికి వస్తూ ఓ బుట్ట బేరీసా మామిడి పళ్ళు తెచ్చాడు. ఆ రకం పళ్ళు మన తోటలోవే. ఈ సంవత్సరం ఆ చెట్లు కాయలేదన్నాడు. తీగ లాగాను, డొంక కదిలింది. ఈ నేరానికి నా కోర్టులో శిక్ష ఏంటో తెలుసా? వీడి చెయ్యి నరకడం. కానీ నా పని చేయలేదు. ఎందుకో తెలుసా? వీడు ముసలి తల్లి వైద్యం కోసం ఆ తప్పు చేశాడని తెలిసి వాడిని వదిలేశాను. కానీ వీడు అమ్మగారి పూజ కోసం ఆవునయ్య తెమ్మంటే మామూలు అయ్యి తీసుకొచ్చి ఆవునయ్యని అబద్ధం ఆడాడు. నిజం తెలుసుకున్నా నేను. ఈ చిన్న అబద్ధానికి ఊరికినే ఇచ్చిన ఇల్లు ఖాళీ చేయించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర పనిచేసే వాళ్ళు సమాధానం చెప్తే అది నమ్మేంత మూర్ఖుని కాదు.
నీ విషయంలో పొరపాటు పడ్డానురా. నిజంగా నాకు తెలియదు నోర్మోయ్! నేను పూర్తిగా నమ్మాను. కూటు కోసం కూలి కోసం నా దగ్గరికి వచ్చిన నిన్ను నా కొడుకుతో సమానంగా చూశాను. కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా నీకు. నన్ను నమ్మొద్దు. వద్దు, ఇంకేం చెప్పినా నేను నమ్మను. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. వాడెక్కడున్నాడో చెప్పు, లేదా ఏం జరుగుతుందో నీకే తెలుసు. నువ్వు కూర్చో కౌశిక్. అమ్మా భోంచేద్దానండి. సుమా, నువ్వు వెళ్ళి భోంచేయమ్మా, నేను తర్వాత తింటాను. నువ్వు తింటానంటేనే నేను తింటాను. నాకు ఆకలి లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. మనసుకి ఆకలికి చుట్టరికాలుండకూడదమ్మా. జరిగిన దానికోసం కడుపు మార్చుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. వచ్చి భోంచే. మీ నాన్నగారు కూడా భోంచేయలేదు కదా, ఆయన్ని భోంచేయని. ముందు నువ్వు వచ్చి కూర్చో, నాన్నగారిని నేను తీసుకొస్తాను. నాకు ఆకలి లేదన్నానుగా. ఆకలి మాకు మాత్రం ఉండే భోంచేస్తున్నావా? మాకు ఆకలి లేదు. కాకపోతే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం చెడగొట్టుకోకూడదమ్మా. నాకు తిండి తినబుద్ధి కావడం లేదు. ఆరోగ్యం పోతే పోయింది. నన్ను బలవంతం చేయకండి. మేము కూడా నీ పిల్లలమే కదమ్మా, నువ్వు తినకుండా మేమెలా తింటాం? చిన్నవాడైనా వాడు మా మనసులో మాట చెప్పాడమ్మా. లోకం మనల్ని ఆడిపోసుకుంటుందని, మనమంతా బాధపడతావని తెలిసి మన మానాన్ని మనల్ని వదిలిపోయిన దాని గురించి ఎందుకమ్మా బాధపడతావు? దాని గురించి మనమెందుకు పస్తులుండాలి? ఎందుకిలా చేశారు? మాకు మానస పేరున జాతకం పంపి ఇప్పుడు పెద్ద అమ్మాయికి బదులు చిన్న అమ్మాయిని మాకు చూపించడంలో మీ ఉద్దేశం ఏమిటి? పెళ్లి చూపుల్లో ఉండవలసిన పిల్ల ఎవరితోనో లేచిపోతే ఆ సంగతి దాచిన నువ్వేం పెద్ద మనిషివయ్యా? అందుకే వెనక 7 తరాలు చూసి పెళ్లి చేసుకోమన్నారు. అన్ని చూసినా ఇలా కూడా జరుగుతాయని ఇప్పుడు తెలుసుకున్నాం. పేదరికంలో నిజాయితీ పరులు ఉంటారంటారే, ఇదేనా మీ నిజాయితీ? ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా మీ సాంప్రదాయం? చిచి, కాకులు కూడా బతుకుతాయండి 10 కాలాల పాటు. ఎందుకు పిండకూడదు తినడానికి? అదే మంచి 10 రోజులు బతికినా 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. అంతేగాని అబద్ధాల బతుకులతో భూమికి భారం కాకూడదు. దానికన్నా చావడం మేలు. రామ్మా. నువ్వు వెళ్ళి మీ నాన్నని పిలుచుకురా. అలాగే. నాన్నా, చేస్తున్న పని ఆవు నాన్న. అమ్మా, నాన్న ఊరేసుకుంటున్నాడు. నాన్న వద్దు నాన్న, నా మాట విను నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న వద్దు నాన్న. అమ్మా అమ్మా, నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న ఆవు నాన్న, ప్లీజ్. అమ్మా అమ్మా, త్వరగా రండి అమ్మా. బాబుని చూడండి.